అందరు బాగున్నారా అండి? కాకరకాయ వడియాలండి ఎలా చేయాలో చూపిస్తానండి. ఓకేనా? నీళ్లు తీసుకోవాలండి, అందులో ఉప్పు వేయాలండి. ఇందులో కాకరకాయలు 2 సార్లు వేసి కడగాలండి. పైన మురికంతా పోతుంది. అసలు అందరు కడగరండి, ఇట్లా మంచిగా కడిగితేనే మంచిగా ఉంటాయండి. ఓకేనా? ఇలా కడిగేసి ఈ జల్లీలో వేసుకోవాలండి. ఇలా స్లైడ్స్ కట్ చేసుకోవాలండి. ఇలా గుండ్రగా కట్ చేసుకున్న ముక్కలకి కొంచెం పసుపు వేసుకోవాలండి, కొంచెం ఉప్పు, అలాగే 2 నిమ్మకాయలు పిండేసుకోవాలండి. చూసారా అండి? ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం ఇలా మొత్తం కలిపేసి పెట్టుకోవాలండి. ఇలా మంచిగా పే చేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఎండలో ఎండబెట్టేశానండి. అసలు 2 రోజులు ఎండబెట్టిన తర్వాత ఇలా మొత్తం గట్టిగా అవుతాయండి. పీసెస్ ఇలా చిన్నగా అయిపోయి ఎండిపోతాయండి, చాలా బాగుంటాయి. చూసారా? దీన్ని నేను వేయించుతున్నాను. 1 నిమిషంలో వేగిపోతాయండి. అసలు నూనె ఏ మాత్రం కూడా పట్టదండి. చూసారా అండి వేయించినాక ఎంత బాగున్నాయో? అసలు ఎంత టేస్ట్ ఉంటాయంటే నేను చెప్పడం కాదండి, ఒకసారి మీరు చేసి చూడండి. అసలు అన్నంలో అంచుకు పెట్టుకొని తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మన షుగర్ ఉన్న వాళ్ళకి కూడా రోజు ఒకటి పడిగడుపున నోట్లో వేసుకుంటే పుల్ల పుల్లగా, ఉప్పు ఉప్పుగా, చేదుగా చాలా బాగుంటుందండి. మనకు ఓకారం వస్తే కూడా నోట్లో వేసుకుంటే కూడా నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయండి. చాలా మంచి రెమెడీ అండి, మీరు చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.